అర్జున్ బాబు, భోజనం చేద్దాం రండి. వద్దు కావేరి, నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళి భోజనం చేయి. సరోజకి సారీ చెప్తేనే నేను మీరు చెప్పేది వింటాను. అమ్మ ఎందుకు నా మాట వినడం లేదు? సరోజ వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పినా నమ్మదేంటి? అర్జున్ బాబు, నేనే తినిపిస్తాను, తినండి. కావేరి, నువ్వు నా కడుపు నింపాలని చూస్తున్నావు. నేను నా మనసులో బాధ పోగొట్టుకోవాలని చూస్తున్నాను. అర్జున్ బాబు, బాధపడాలన్నా ఓపిక కావాలి కదా. 2 ముద్దలు తినండి. కావేరి, అమ్మ ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నన్నెంతో ప్రేమగా పెంచింది. ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయిందో తెలియట్లేదు. అమ్మ నన్ను దూరం పెట్టడం అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నేనేం తప్పు చేశాను కావేరి? తప్పు మీది కాదు అర్జున్ బాబు, నాది. నేనే అలా అరవకుండా ఉండాల్సింది. ఆ టైంలో మీరు బాధపడటం చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇంకేం చేస్తాం కావేరి? మనల్ని ఎంత అవమానించాలో అంతా చేశారు. సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుని అమ్మ కోసం నిలబడాలని నాకు అనిపించలేదు. అసలు అక్కడున్నది అమ్మేనా అనిపించింది. మనం చెప్పేది ఏమీ వినిపించుకోను అంటుంది. ఎంతసేపు సారీ చెప్పమన్న చోటే ఆగిపోయింది. అర్జున్ బాబు, అత్తయ్యని అవమానించాలనో బాధ పెట్టాలనో నేను అనుకోలేదు. కానీ ఆ టైంలో ఆవిడ మూర్ఖంగా సారీ చెప్తే తప్ప మాట్లాడొద్దు అంటుంటే నాకు కోపం వచ్చింది. అమ్మలాంటి అత్తయ్యను నేను బాధ పెట్టాను. ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు. బాధపడకు కావేరి. ఇంక అమ్మతో మనకి అన్ని బంధాలు తెగిపోయినట్టే. బోనమ్మ గురించి వీళ్ళిద్దరూ బాధపడుతున్నారు. బోనమ్మ కాళ్ళు పట్టుకునైనా వీళ్ళని ఆవిడ దగ్గరికి చేర్చాలి. బోనమ్మా, ఏంటి? నీ కూతురు అనాల్సినవన్నీ అనేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వొచ్చావా? బోనమ్మా, వాళ్ళు పిల్లలు. తెలుసో తెలియక ఒక మాట అనండొచ్చు. నువ్వు పెద్దదానివి కదా, వాళ్ళని క్షమించు. ముఖ్యంగా నా కూతురు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మన్నించు. రుక్మిణక్క ఇలా ప్రాధాయపడుతూ మాట్లాడడం నా జీవితంలో మొదటిసారి చూస్తున్నా. కూతురు కోసం చాలా దిగింది. అన్నీ కదా అర్థం కావడం లేదు. బోనమ్మా, నేనిక్కడికొచ్చింది ఒక తల్లిగానో అత్తగానో కాదు.
ఈ కుటుంబానికి కావలసిన దానిగా వచ్చాను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. కావేరిని నువ్వెప్పుడూ కోడలుగా చూడలేదు, కూతురులాగానే చూసావు. అలాంటి నువ్వే కావేరి మీద కోప్పడితే ఎలాగా?